నానా ఎలా ఉన్నావు నాన్న? నాకేం నానా, నువ్వు ఇచ్చిన టీ ఎస్టేట్ చాలా బాగా రన్ అవుతుంది. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నప్పుడు ఎక్కడో ₹3 చెప్పిన 30 ఎకరాలు కొన్నావు చూడు, అది 30 కోట్లు అయింది నాన్న. ఆ డబ్బుతో 300 ప్లాట్లు కట్టి అద్దె వసూలు చేయలేక చచ్చిపోతున్నాను రా ఎద్దవా. కష్టాలు కడుపులో దాచుకుని కళ్ళతో మాట్లాడుతున్నావా నాన్న? నేను పుట్టి ఈ సొసైటీలో నీకు తండ్రి అనే హోదాను కల్పించాను. నువ్వు నాకేం ఇచ్చావు? ఒకే బద్దని 60 సార్లు నాకించావు. అది నా తప్పు కాదు నాన్న. నిన్ను 10th క్లాస్ దాకా చదివించాను. నువ్వే చదవలేనని మధ్యలో మానేసి బద్దన ఆక్కుంటూ కూర్చున్నావు. అదేదో MBBS వదిలేసినట్టు మాడతావేంటి? గవర్నమెంట్ కూడా వచ్చే నోట్లు వచ్చేసి ఇక్కడికి వచ్చావు. నీ అబ్బా అయినా ₹7 నోటు వచ్చేయటం ఏంట్రా? కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుందని నాన్న. అయినా నన్ను ఎందుకన్నావురా? ప్రభుత్వం వాళ్ళు నిరోధ్ వాడండి నేను ఎక్కడ పడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే నువ్వు నిరోధ్ వాడలేదేంట్రా? ఏం చేస్తాను నాన్న, కాలం కర్మం కలిసి రాకపోతే కండోము కూడా కన్నం పడుతుంది. సరే కంటే కన్నావు. ఆ కనేదేదో ఏ షారుఖ్ ఖానో ఏ అమీర్ ఖానో పర్సనాలిటీతో కనొచ్చు కదా. నేను సినిమాలు చూసే రోజుల్లో హీరోలందరూ నా వయసు వాళ్ళేనన్నా. రే 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 ఈ ఫేస్ చూసి ఓ దేవతలంట అమ్మాయి చీ అని వెళ్ళిపోయింది. బాధపడకనన్నా, మన వంశం పొజిషనే అట్లాంటిది. సరే నీ అబ్బా నీతో నా సోదెందు కానీ డబ్బులు ఎంతోనే చెప్పు. కొండలు తవ్వి రాళ్ళు బద్దలు కొట్టి ఒక్క ₹10 సంపాదించాను నాన్న. ₹10 కూడా సంపాదించలేని నీలాంటి కేడిగాలి స్టార్ హోటల్ ఫుడ్, ఇంతమంది పోలీసులు కాపలా, రాళ్లతో కూడా చంపాను రా ఇన్ని. తప్పండి ఎందుకో మాంగళ్యం తంతునా నేనా అందుకోమన్నది మంత్రం కాదురా, ఐరన్ బాక్స్. ఇక్కడ జరుగుతుంది శోభనం కాదురా దరిద్రుడా, పెళ్లి బాక్స్ అందుకో. సారీ బ్రదరు. అక్క ఈ నెక్లెస్ నువ్వు పెట్టుకో, నీకు చాలా బాగుంటుంది. నాకెందుకు ఝాన్సీకి పెట్టక్క, దానికి వేరే ఉందిలే, నువ్వు పెట్టుకో. ఈరోజు సుందరం ఎప్పుడు ఒంటరిగా వచ్చాడు, ఇలా సతీ సమేతంగా వచ్చావే. నేను సతీ సమేతంగా రావటం ఏంటన్నా మాటను, దాని ఇంట్లో పెట్టి తాళం పెట్టొచ్చాను. పెద్ద మేడం గారు కాదు, చిన్న మేడం గారు వచ్చారు. అల్లుడు గారు, ఇన్నాళ్ళు మీరు మనిషి అనుకున్నారు, కానీ మీరు మనుషుల్లో దేవుడని నాకు ఇప్పుడే అర్థమైంది. మీరు నా బేబీని తెల్ల చూపు చూస్తున్నారని, మీ పెద్ద భార్యని పెద్ద చూపు చూస్తున్నారని నేను చాలా అపార్థం చేసుకున్నాను. కానీ మా బేబీ వెంట లేకుండా మీరు 1 గంట కూడా ఉండలేరని నాకు ఇప్పుడే జస్ట్ నౌ తెలిసింది. ఐ ఆమ్ వెరీ 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 సారీ. సైలెన్స్ ప్లీజ్. ఈ పరిస్థితుల్లో మీరు అరిస్తే దేవమ్మ గారి గురించి తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. అంచేత కామ్గా వెళ్ళి మూల కూర్చోండి. పెళ్లికి వచ్చావా? కాదు, పెళ్లి పందిలో ఇతను బాకీ వసూలు చేసుకోవడానికి వచ్చాను. ఇస్తానే బాయ్, ఏదో బాకీ ఏంటి ఇచ్చేదినా మటను, అవతల పెళ్లి అయిపోతుంటాను. అయిపోవటం లేదు, ఆగిపోతుంది. ఏంటి నిజమే? నిజమేరన్నా అబ్బా. ఓర్ని అబ్బా, అవతల నిక్షేపంగా పెళ్లి అయిపోతుంటే ఆగిపోతుందంటావేంట్రా? అన్ఫినిష్డ్ ఫేసు అసలైంది కొట్టుకొచ్చేస్తే పెళ్లి ఎలా జరుగుతుందిరా? అసలు కొట్టుకొచ్చేసావా? మంగళసూత్రం కొట్టుకొచ్చేసావా? మంగళసూత్రం కొట్టుకొచ్చేస్తే పసుపు కొమ్ము కట్టేస్తాడు. ఏది లేకపోతే పెళ్లి జరగదో అది కొట్టుకొచ్చేసా. ఏంటది? బెల్లం, జీలకర్ర. ఇక్కడ జీలకర్ర బెల్లం కనిపించవే? ఓరిని కడుపులో కడపాంపులు పెట్టో, అవి కూడా తినేసావా? లాభం లేదు, నువ్వు తక్షణమే గాడిపై దగ్గరికి వెళ్ళిపో. అక్కడున్న పుల్లలు పిడకలు డైసాలు మింగాయి, ఒక గారెడు కిరసనాలు తాగి అగ్గిపుల్ల పుట్టించుకున్న దరిద్రం వదులుతుంది. ఓకే బ్రదర్. లేస్తున్నాడు వాడు, లేస్తున్నాడు, జాగ్రత్త. అమ్మా, జీలకర్ర బెల్లం వరుస పోరు తెచ్చిపెట్టండి. ఇంకా వీళ్ళింట్లో జీలకర్ర బెల్లం మిగిలినాయా? తెలుసుంటే అవి కూడా కొట్టేసేవాడిని. ఓసారి ఫేసి స్మైలీ మీ నోటన మాటనేట ఆవేశపడిపోయి తిట్టమాక, కొబ్బరి తోట మిస్ అవుద్ది. ఇంకా తోట కోట అంటావేంటి? అవతల బెల్లం పెడుతుంటే బెల్లం పెట్టగానే బెల్లం అవదు, కాపురం చెయ్యాలి కదా. అంటే నీకు పర్సనల్ గా చెప్తాను, పద పద. ఇప్పుడు వీటిని ఏం చెయ్యాలి? జీలకర్ర నోట్లో వేసుకో, బెల్లం నెత్తి మీద పెట్టుకో. థ్యాంక్స్. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. దాసు సార్ లరా వస్తున్నా. మేజవాడి దగ్గర వాయింపుడు ఇంకా పోలేదురా నీగా. లరా సార్ లేరా, గండరబలి గండ, తొండరబలి తొండ, మహాకవి వస్తాడు, తెగ పొడి చేస్తాడు అన్నావు. ఏడి ఎక్స్క్యూజ్ మీ
ఎంటర్ ది డ్రాగన్. ఇదేంటి ప్రకృతికి వికృతికి మధ్యలో కనబడుతున్నాడే? ఎవడ్రైడా? నేను మీకు చెప్పానే, గండర బలిగండ అని మహాకచ్చి కవి మీకు మంచి లాజిక్ కూడా ఖర్చు అవడం కోసం ఎవరండి బాబు ఇక్కడ కథలుంటున్నారండి సార్. ఎరా మహాకవి అని చెప్పావు, వీడు చూస్తే పిట్టల దొరలాగా ఉన్నాడు. కొంప తీసి పెట్ట కథలు చెప్తాడా? పిట్ట కథే కానివ్వండి, గట్టి ఖర్చు అవుతాడు. గండర బలి గండ ఇస్ కమింగ్. రండి సార్. గుడ్ నైట్. సార్ 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 ఈయన మాయాబజారు, మల్లీశ్వరి, దేవదాసు, గుండమ్మ కథ. అయ్యి బాబోయ్, అన్ని సినిమాలు రాశాడు ఈయన. ఆ సినిమాలన్నీ చూశాడండి. కథల మీద మంచి పట్టు. మన గురించి చెప్పరా? ఈయన బొబ్బులి పొలి, మనుషులంతా ఒకటే, ప్రేమాభిషేకం. ఏంటి ఆ సినిమాలో నేను చూసాడా? అలాంటి సినిమాలు తీయాలని పట్టుదలతో ఉన్నాడు. ఆడు అలాగే చెప్తాడు, నువ్వు కచ్చపా. అనగనగా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్. బ్యాక్ డ్రాప్, ఫ్రంట్ డ్రాప్, మిడిల్ డ్రాప్, తర్వాత చేద్దాం. కచ్చపో. ఎక్కడికి? నేను కథ చెప్తున్నప్పుడు ఎవరైనా అడ్డొస్తే నాకు చిరాకు. సారీ బాబు, క్షమించు బాబు. టీ తాగుతావా? శిశి పగలపడే టీ తాగే అలవాటు లేదు నాకు. నీలాంటి లేబర్ తాగుతారు. అబ్బో, ఈ నోటీస్ ఇటు ఇటు దిస్ ఇస్ ఫ్లాష్. వాడు డైరెక్ట్ మనం ఇండైరెక్ట్. అనగానే ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్ లో పెద్ద రైతు. ఏంటి మొత్తం విలేజ్ లో ఒకే రైతు ఉన్నాడా? మధ్యలో డిస్టర్బ్ చేయకండి బాబు, కథ చెప్పలేడు. ఎక్కడ దాకా చెప్పాను? ఒక పెద్ద రైతున్నాడు. ఆ పెద్ద రైతుకి 100 ఎకరాలు పొలం ఉంది. ఆ 100 ఎకరాల్లో 1000 బస్తాలు ధాన్యం పండి. ఇంట్రెస్టింగ్. ఆ 1000 బస్తాలు గాజులు పోసి పైన తాటాకులు కప్పాడు. గాలి వచ్చింది. ఆ గాలికి ఓ తాటాకి ఎగిరిపోయింది. ఆ మొక్కల నుంచి గింజలు కనపడతాయి. ఆ గింజల్ని పెట్టెలు చూసి ఓ పెట్టొచ్చింది, ఓ గింజ ఎత్తుకెళ్ళి. ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకెళ్ళి. ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకెళ్ళి. సరే, గింజలు అన్నీ అయిపోయినాయి. తర్వాత దోలు తీరింది. ఎక్కడైపోయిందిరా? 1000 బస్తాలు గింజలు లంచుకుండక్కలా. ఎన్ని గింజలు వేయరా? నా లెక్క ప్రకారం 3 గింజలు అయినాయి మరి. ఆడి కరెక్ట్ ఓ పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకెళ్ళి. ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకెళ్ళి. ఎక్కడ మా ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకుపోయింది. నీ పిట్టలు నాశనం అయిపోను. నన్ను ఇక్కడ రెట్టేసుకునేవరా? వేసుకో. ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకుపోయింది. ఈ పెట్రోడ్ వల్ల బయట ప్రపంచానికి దూరం అయిపోయింది. అసలు బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఓ పెట్టొచ్చింది, ఓ గింజ ఎత్తుకెళ్ళి. అమ్మా, ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకెళ్ళి. దేవుడా, ఆ పెట్రోడ్ బారి నుంచి నన్ను కాపాడు. నీకు బోల్డ్ ఉండ్రాలు సమర్పించుకుంటాను. ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకుపోయింది. ఏ భగవాన్, చల్లగా గాలేస్తుందయ్యా, సరదాగా తిరిగి చూద్దాం పద. చల్లటి గాల సైకిల్లోనయ్యా బాబు. బయటికి వెళ్తే ఏ వాటి కన్నా మీద పడుతుంది. మన మీదే పడుతుందని గ్యారంటీ ఏంటి? పడదని గ్యారంటీ ఏంటి? ఈ గాలికి మన మీద పడేసేంత ధైర్యం లేదయ్యా. ఏంటో చెప్తాను పద. ఈ చెట్టు కొమ్మ పట్టుకొని ధైర్యంగా నిలబడు. గాలి సంగతి నేను చూస్తాను. నాకు ఎందుకు దూలా? వచ్చే గాలి రా, నువ్వు నన్నేం చేయలేవు. నీ గాలికి చెట్లు పడిపోవచ్చు, పిట్టలు రాలిపోవచ్చు, హోర్టికలు పడిపోవచ్చు, పెద్ద పెద్ద బ్రిడ్జిలు కూలిపోవచ్చు, కానీ నువ్వు నన్నేం చేయలేవు. వద్దురా, నా మాట గాలి కొట్టుకుపోతారా? వెళ్ళిపోయారా? ప్రకృతి మీద ప్రకృతిలో కలిసిపోయా కదరా? కొండ వలస, ఈ కొండ మీదకి వలస వెళ్ళిపోయారా? ముత్యాలు నేను లవ్ చేస్తున్నట్టు స్వర్ణక్క భలే కనిపెట్టేసిందే. అయితే ఆజా ఆజా చిలకల గోడ, నా చింత చిగురు తెలిపిస్తా తోట తోట.
నేర్చుకుంటుంటే అలా లొట్టలేసుకుంటూ చూస్తున్నా బుద్ధి లేదు. నేనేం పరాయాడదాన్ని చూడలేదు, నేను కట్టుకుపోయేదాన్ని చూసా. కట్టుకోబోయేవాడివి, కట్టుకోగానే సరిపోదు, ఏం పెట్టి పోషిస్తావు? ఈ రోజు లేకపోవచ్చు, కానీ రేపు కుబేరుణ్ణి. అయినా నా గుండె నిండా ప్రేమ ఉంది. హమ్ దిల్ దే చుకే హే సనం. ఇది సరిపోదా? ప్రేమను చెప్పే పద్ధతి ఇదేనా? చూడు, రేపు ఈ పాటికి నా ప్రేమ సందేశాన్ని ఎలా చెప్తాను. యు వెయిట్ అండ్ సీ బేబీ బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.